2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన దేశ ఆదాయంలో తెలంగాణదే 10% ఉండాలన్నదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ సహా పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం నగరాభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కంట్రిబ్యూట్ చేస్తుంది.